How are you? Are you fine? Very good. All of you open your EVS course book. Open your EVS course book. నేషనల్ ఫెస్టివల్స్ ఆల్రెడీ నేను చెప్పాను. నేషనల్ ఫెస్టివల్స్ మనం ఇండిపెండెన్స్ డే గురించి నేర్చుకున్నాం కదా. ఇండిపెండెన్స్ డే, వెన్ డు వి సెలబ్రేట్ అవర్ ఇండిపెండెన్స్ డే? ఆన్ 15th August. We celebrate every year on 15th August our Independence Day. Celebrate చేసుకుంటామని చెప్పాను కదా నీకు. Now today we are going to learn Republic Day. Republic Day. Republic Day means we got independence to, we got freedom. నేను చెప్పాను ఈ మాట. మనకు అంటే 15th August కంటే ముందు మన బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళని చెప్పాను కదా. సర్వెంట్స్ లా చూసేవాళ్ళని చెప్పాను కదా. మనం ఏం చేసాం? వాళ్ళని ఫైట్ చేసాం. వాళ్ళపైన ఫైట్ చేస్తే వాళ్ళందరూ వాళ్ళ కంట్రీకి వాళ్ళు వెళ్ళిపోయారు. బ్రిటిషర్స్ అందరూ వాళ్ళ కంట్రీకి వాళ్ళు వెళ్ళిపోయారు. వి మేక్ దెమ్ టు రన్ అవే. వాళ్ళందరినీ వాళ్ళ కంట్రీకి మనము పంపించేసాం. మనం ఫైట్ చేసాం, పంపించేసాం. ఆఫ్టర్ దట్ వి నీడ్ ఏ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే 200 years మనల్ని 1947 15th August వరకు ఏం చేశారు? ఎవరు? బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని రూల్ చేశారు కదా, మన కంట్రీని రూల్ చేశారు కదా. అప్పుడు వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఉంది, అంటే వాళ్ళ లా ఉంది. మీకు లాయర్ తెలుసా? లాయర్ ఉంటాడా? లా చదువుతారు కొంతమంది, బ్లాక్ కోట్ వేసుకుంటారు, తెలుసా మీ అందరికీ? ఈజ్ అ లాయర్. వాళ్ళు ఏం చేస్తారంటే కాన్స్టిట్యూషన్ని మేక్ చేసిండ్రు వాళ్ళు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ చూసామా బిఆర్ అంబేద్కర్ని? ఇతను మన కాన్స్టిట్యూషన్ని ఫామ్ చేసిండు. రిపబ్లిక్ డే, ద లాస్ వర్ మేడ్ ఫర్ ఇండియన్స్ ఆన్ 26 January 1950. దిస్ బుక్ ఆఫ్ లా ఈస్ కాల్డ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాజ్ ద ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది లా బుక్. ఇక్కడ ఒక బుక్ కనబడుతుందా మీకు? దీన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటారు. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషన్ బుక్. దిస్ బుక్ ఈజ్ ప్రిపేర్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన బ్రిటిష్ వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చేశారు తెలుసా? ఒక కాన్స్టిట్యూషన్ మేక్ చేసిండు. అంటే ఇప్పుడు నువ్వు ఈ తప్పు చేసావనుకో, ఈ మిస్టేక్ చేసావనుకో, 1 person డిడ్ 1 mistake. నువ్వు ఏమైనా తప్పు చేసావనుకో నీకు పనిష్మెంట్ ఉండాలి కదా. ఏ పనిష్మెంట్ వేయాలి అని ఆ కాన్స్టిట్యూషన్ బుక్లో ఉంటుంది. అండర్స్టాండ్ మీ? లాయర్ మీకు తెలుసు కదా, సినిమాలో చూస్తారు, లాయర్స్ వాదిస్తుంటారు, ఆర్గ్యూ చేస్తారు. లాయర్స్ బ్లాక్ కోట్ వేసుకొని మిలాట్ అనుకుంటూ. విన్నారా ఎప్పుడైనా? చూసారా ఎప్పుడైనా మీరు కోర్టు చూసారా? సినిమాలో చూసారా కోర్టుని ఎలా ఆర్గ్యూ చేసుకుంటారో లాయర్స్? చూస్తారు కదా మీరు. మీకు లాయర్ అంటే ఇష్టమా? లాయర్ అంటే ఇష్టం ఉంటే లా చదవాలి, అంటే కాన్స్టిట్యూషన్ని రీడ్ చేయాలి, కాన్స్టిట్యూషన్ నేర్చుకోవాలి. ఏ మిస్టేక్ మీరు ఈ తప్పు చేశారనుకోరా, ఈ తప్పు చేసి ఈ పనిష్మెంట్ ఉంటుంది, వేరే తప్పు చేస్తే ఇంకో పనిష్మెంట్ ఉంటుంది. అలాంటి పనిష్మెంట్స్ అన్నిటినీ ఏ తప్పుకి ఏ పనిష్మెంట్ ఉండాలో ఆ బుక్లో రాసి పెట్టుంటుంది. ఇట్ వాస్ మేడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదే కాదు, పనిష్మెంట్సే కాదు, ఇంకా ఎవరెవరికి ఏ కేటగిరీ వాళ్ళకి ఏ జాబ్స్ ఉండాలి, మొత్తం మన ఇండియాని ఎలా రూల్ చేయాలి, మొత్తం ఆ బుక్లో రాసి పెట్టుంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మన బుక్ కాన్స్టిట్యూషన్ బుక్. ఆ బుక్ని బేస్ చేసుకొని మన కంట్రీని రూల్ చేస్తారు, మన ఇండియాని రూల్ చేస్తాం. ఓకే, హీ ఈస్ ద గ్రేట్ పర్సన్. హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా.
ఈ బుక్ని తయారు చేసినవాడు. ఓకే, నెక్స్ట్, ఎవ్రీ ఇయర్ ఆన్ 26th January the Indian flag is hoisted by the President of India. We can see parades, dances and performances from the people of different states of India. మన స్కూల్లో కూడా మనం సెలబ్రేషన్ చేసుకుంటాము, మనం గేమ్స్ పెట్టుకుంటాం కదా 26th January కంటే ముందు. మనము టూ టైమ్స్ నేషనల్ ఫ్లాగ్ని హోస్ట్ చేస్తాం. ఒక టైం మేము ఇండిపెండెన్స్ డే రోజు, 2 సార్లు మన జెండా ఎగరేస్తాం తెలుసా మనకు. ప్రతి సంవత్సరం 2 times చేస్తాం. ఫస్ట్ టైం ఆన్ ఇండిపెండెన్స్ డే, ఇట్ ఈస్ ఆన్ 15th August. మీరు స్కూల్కి జూన్లో వస్తారు కదా, జూలై అయిపోయాక August 15th రోజు మనకు మన స్కూల్లో జెండా ఎగరవేస్తారు, అది ఇండిపెండెన్స్ డే. మళ్ళీ జనవరిలో కూడా జెండా ఎగరవేస్తాం. January 26th రిపబ్లిక్ డే ఈజ్ ఆన్ January 26th. ఈరోజు కూడా మనము ఫ్లాగ్ హోయిస్ట్ చేస్తాం, బికాస్ దిస్ డే ఈజ్ కాల్డ్ యాజ్ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే మీన్స్ అవర్ కాన్స్టిట్యూషన్ ఇస్ మేడ్ ఫర్ అస్. ఎలా రూల్ చేసుకోవాలి మన కంట్రీని అనేది ఆ బుక్ ఫామ్ అయింది కదా, అందుకోసం ఈ డేని కూడా మనము నేషనల్ ఫెస్టివల్గా ఫీల్ అయ్యి ఆ రోజు కూడా మనము జెండా ఎగరవేస్తాం. వి హోయిస్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్ ఆన్ 26th January ఆల్సో, బికాస్ ఇట్ ఈస్ ద రిపబ్లిక్ డే. 26th January ఇస్ కాల్డ్ యాజ్ రిపబ్లిక్ డే. ఈ డేని మనము రిపబ్లిక్ డే అంటాం. ఓకే, ఆన్ దిస్ డే అవర్ ప్రెసిడెంట్, ఇండిపెండెన్స్ డే రోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. On Independence Day, our Prime Minister hoists the national flag at Red Fort. అర్థమవుతుందా మీకు? ఇండిపెండెన్స్ డే రోజు ప్రైమ్ మినిస్టర్ ఫ్లాగ్ హైస్ట్ చేస్తారు. అండ్ రిపబ్లిక్ డే అవర్ ప్రెసిడెంట్ మే హోయిస్ట్ ద నేషనల్ ఫ్లాగ్. హూ ఇస్ అవర్ ప్రెసిడెంట్? హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? రామ్నాథ్ కోవింద్. చూసారా ఎప్పుడైనా అతన్ని టీవీలో చూసారా? రామ్నాథ్ కోవింద్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మన ప్రజెంట్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. హీ హోయిస్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్ ఆన్ 26th January. Understand? On 26th January, President hoists national flag. On 15th August, our Prime Minister may hoist the national flag. Okay? First President of our India is Rajendra Prasad. మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ కదా, ఫస్ట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్. ఓకే, ప్రజెంట్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరు? రామ్నాథ్ కోవింద్. చూడండి, మీ మమ్మీని చూపించమని చెప్పండి మొబైల్లో. రామ్నాథ్ కోవింద్ ఎలా ఉంటారు, నరేంద్ర మోడీ ఎలా ఉంటారు. ఓకేనా? నెక్స్ట్, ఇంకా మనం 26th January సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటాం. మన స్కూల్లో మనం గేమ్స్ పెట్టుకుంటాం తెలుసా. January 15th August 15th డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లాంటివి లేదంటే గేమ్స్ లాంటివి పెట్టుకోము. బట్ ఆన్ 26th January we held some of the games. మనం చాలా గేమ్స్ పెట్టుకుంటాం, మీకు ప్రైజెస్ వస్తాయి, మేడం అరుణ్ మీకు ప్రైజ్ ఇస్తుంది, డ్యాన్స్ పర్ఫార్మెన్స్, సింగింగ్ కాంపిటీషన్, చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి ఈరోజు ఆన్ 26th January. That is a special day to us. Not only in our school but also at the Red Fort. రెడ్ ఫోర్ట్లో కూడా జెండా ఎగరవేసాక ఏం చేస్తారు తెలుసా? పెరేడ్ ఉంటుంది, పెద్ద లాంగ్ పెరేడ్ చేస్తారు. టీవీలో చూడండి ఎంత బాగుంటుంది. అండ్ 26th January on 26th January there is a big parade at Red Fort. మంచిగా పెరేడ్ చేస్తారు. పెరేడ్ అంటే మన స్కూల్లో పెరేడ్ చేస్తారు, చూసారా మీరు ఎప్పుడైనా? అన్నయ్య లక్కయ్య వాళ్ళు, పెద్దక్కయ్య వాళ్ళు చేస్తారు కదా,
దట్ ఈస్ కాల్డ్ పెరేడ్. ఇంకా చాలా ఆర్మీ ఫోర్సెస్ చేస్తాయి. ఆర్మీ, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ వాళ్ళందరూ పెరేడ్ చేస్తారు. చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. చాలా పర్ఫార్మెన్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. మన కంట్రీలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయో తెలుసా? 29 states are there and 7 union territories are there. From the 29 states, different countries, different performance they may give. ప్రతి కంట్రీ నుండి ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. చాలా బాగుంటుంది. యూ మస్ట్ సీ ఇన్ ద టీవీ ఆన్ రిపబ్లిక్ డే రోజు చూడండి, చాలా బాగుంటుంది. Our flag is our symbol. It is our pride. So always remember this. We should not stamp or wrap on our national flag. Our flag is our pride. Means it is our proud. We have to feel proud when we see our national flag. మన నేషనల్ ఫ్లాగ్ చూడగానే ఏం చేయాలి మనము? we have to salute it. మన నేషనల్ ఫ్లాగ్కి మనం సెల్యూట్ చేయాలి. నేషనల్ ఫ్లాగ్ ఏంటో తెలుసా? ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ అవర్ ఇండియా. మన ఇండియా సింబలే నేషనల్ ఫ్లాగ్. ఓకే, we should not stamp or wrap on the national flag. నేషనల్ ఫ్లాగ్ కింద పడిపోయింది అనుకో, దాన్ని తొక్కొద్దు, స్టాంప్ చేయొద్దు. ఆ ర్యాప్ దాని మీద పరిగెత్తొద్దు. ఇట్స్ వెరీ బ్యాడ్. అండర్స్టాండ్ మీ? ఇట్ ఈస్ అవర్ మదర్. నేషనల్ ఫ్లాగ్ ఈజ్ అవర్ మదర్. ఇఫ్ ఇట్ ఫెల్ డౌన్, యూ షుడ్ నాట్ స్టాంప్. ఓకే, అండ్ we can't use national flag in our personal functions. మన ఇంట్లో పెళ్ళిళ్ళు అవుతుంటాయి, ఫంక్షన్స్ అవుతున్నాయి, బర్త్డేలు, లేకుంటే 21st డేస్ అవుతాయి కదా మన ఇళ్ళల్లో ఫంక్షన్స్కి నేషనల్ ఫ్లాగ్ని పేస్ట్ చేయొద్దు. we should not paste the national flag for our personal functions. మన ఇళ్ళల్లో ఫంక్షన్స్కి నేషనల్ ఫ్లాగ్ యూజ్ చేయొద్దు. we have to use the national flag on only 2 occasions, that is Independence Day and Republic Day. ఓకే, మరి పర్సనల్లో పిల్లలకు, పేరెంటాలకు నేషనల్ ఫ్లాగ్ని అసలు యూజ్ చేయదు. we should not throw the national flag and also we should not throw it. that is irrespect. మన ఫ్లాగ్కి మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, కాబట్టి దాన్ని త్రో చేయొద్దు, కింద కూడా పడేయద్దు. Whenever we sing or listen to our national anthem, we should stand and respect it. Whenever you listen, ఎప్పుడైనా నీ చెవులకు మన నేషనల్ anthem వినబడతాయి. నేషనల్ anthem is జనగణమన. జనగణమన ఈజ్ అవర్ నేషనల్ anthem. If you listen, you must stand. And by saluting it, you must sing our national anthem. నీకు ఎక్కడో దూరంగా నేషనల్ anthem నిలబడింది అనుకో, కూర్చోవద్దు, నిలబడాలి. నిలబడితే రెస్పెక్ట్ ఇచ్చినట్టు. we have to stand and by saluting it, we have to sing our national anthem. నేషనల్ anthem ఎప్పుడు కూర్చుని పాడొద్దు, నిలబడే పాడాలి. అర్థమైందా? జనగణమన ఉందా? జనగణమనాది ఉందా? అది దట్ ఈజ్ అవర్ నేషనల్ anthem. we should not sing by sitting. కూర్చొని దాన్ని ఎప్పుడు పాడకూడదు. ఓకే, నెక్స్ట్, నేషనల్ ఫ్లాగ్ షుడ్ నాట్ టచ్ ద గ్రౌండ్. అండ్ అవర్ నేషనల్ ఫ్లాగ్ షుడ్ నాట్ టచ్ ద గ్రౌండ్ మీన్స్ ఇట్ షుడ్ నాట్ ఫెల్ డౌన్. ఇట్ షుడ్ నాట్ ఫెల్ డౌన్. నేషనల్ ఫ్లాగ్ ఎప్పుడు కింద పడద్దు. ఇట్ ఈస్ ఇర్రెస్పాన్సిబుల్. ఓకే, నెక్స్ట్, we can't hoist a national flag on the other day except the Independence Day and the Republic Day. On these days too, the flag should be lowered in the evening. ఎప్పుడు మనము హోస్ట్ చేసుకోవాలి? we have to hoist our national flag on only 2 occasions.
only on Independence Day and also Republic Day. On these 2 days only we have to hoist our national flag. We have to hoist our national flag on 2 occasions, that is on Independence Day and Republic Day. ఆ 2 డేస్లో మాత్రమే మనము హోస్ట్ చేయాలి. అండ్ ఆల్సో ఇన్ ద ఈవినింగ్, ఆ రోజు మార్నింగ్ మనం హోస్ట్ చేస్తాం కదా, జెండాను ఎత్తిస్తాం కదా, పైకి ఎత్తిస్తాం కదరా. ఈవినింగ్, ఇన్ ద ఈవినింగ్ వీ హ్యావ్ టు లోవర్డ్, మీన్స్ వీ హ్యావ్ టు పుట్ డౌన్. జెండా మార్నింగ్ ఎగరవేయాలి, ఈవినింగ్ వరకు తీసేయాలి, నెక్స్ట్ డే వరకు కూడా ఉండదు. Understand? In the evening we have to lower means hoist down. Okay, very good. Next, Gandhi Jayanti. Gandhi Jayanti is celebrated on 2nd October to mark the occasion of birthday of Mahatma Gandhi. He fought for the freedom of our country. He is the father of our nation. He was fondly called as Bapu by all. The celebrations are held at Rajghat in New Delhi. Gandhiji's Samadhi lies there. National festivals are celebrated by every Indian. One more national festival is there, that is Gandhi Jayanti. Gandhi Jayanti is celebrated on 2nd October. Gandhi Jayanti. Gandhi Jayanti is celebrated on 2nd October. It is the birthday of Gandhiji. He is Gandhiji. మీరు చూసారు కదా, he is Gandhiji. His name is Mohandas Karamchand Gandhi. What is his full name? Mohandas Karamchand Gandhi. Okay. It is his birthday is also called the national festival. 2nd October is the birthday of Gandhiji. Gandhiji birthday ఆ రోజు, అందుకని అతని బర్త్డే రోజు కూడా మనము సెలబ్రేషన్ చేసుకుంటాం, గాంధీ జయంతి. అతని పుట్టినరోజు, ఎవరి పుట్టినరోజు? గాంధీజీ. Gandhiji was born on 2nd October. Okay, and who is he? No, he is a freedom fighter. Because of him we got freedom. నేను చెప్పాను కదా బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని రూల్ చేశారని. Because of him, because of Mahatma Gandhi, he is also one of the freedom fighter. ఇతను కూడా ఫైట్ చేశాడు, బట్ నాట్ యూజింగ్ వెపన్స్, అంటే గన్స్, బుల్లెట్ లాంటివి ఏం యూజ్ చేయకుండా మనకు ఇండియా తీసుకొచ్చాడు, మనకు ఇండియాకి ఫ్రీడమ్ తీసుకొచ్చాడు. దట్స్ వాట్ హీ ఈస్ ఆల్సో ఏ గ్రేట్ పర్సన్. That's what on his birthday we are celebrating Gandhi Jayanti. Okay, he is called as Bapu. Mahatma Gandhi Bapu అని పిలుస్తారు అందరు. He was called as Bapu by all. Bapu. His nickname is Bapu. On 2nd October, Gandhi Jayanti celebrations held on Rajghat in Delhi. The place name is Rajghat. Freedom fighters samadhulu untayi akkada. Samadhi is there. Samadhi of Gandhiji. Gandhiji Samadhi is there at Rajghat in Delhi. ఢిల్లీలో రాజ్ఘట్ అనే ప్లేస్లో గాంధీ సమాధి ఉంటుంది. టుంబ్, సమాధి మీన్స్ టుంబ్. సమాధి is a Hindi word. Tomb is the English word. Samadhi, tomb is there at Rajghat. On that day, the celebrations held at Rajghat to the Samadhi of Gandhiji. Okay,
Today's class is completed. National festival celebrated by every Indian. కదా మనకందరికి ఫ్రీడమ్ వచ్చింది కదా ఇండియా వాళ్ళందరికీ కాబట్టి అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇట్ ఈస్ అవర్ ఇండియన్స్ ఫెస్టివల్స్. వాట్ ఆర్ ద ఇండియన్స్ ఫెస్టివల్స్? ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అండ్ గాంధీ జయంతి. These three are the Indians festivals. So they are called the national festivals. Okay, bye.